శ్రీనివాసరెడ్డి. నేను పాత బొమ్మానిపాలెం గ్రామం, కొల్లిపురం మండలం, గుంటూరు జిల్లా. నేను ఈ గ్రామంలోనే ఉంటూ మాకు సొంత పొలం 15 ఎకరాల మెట్ట వ్యవసాయం ఉంది. దాంట్లో పసుపు, అరటి, కంద, బొప్పాయి, కమర్షియల్ పంటలన్నీ వేస్తూ ఉంటాం. వరదలు పోయిన తర్వాత కంద అయితే పూర్తిగా పోయింది, పసుపు కూడా పూర్తిగా నష్టపోయింది. అరటి కూడా దాదాపు ఎక్కువ నీళ్లు నిల్వ ఉండ చేలన్నీ పొండెత్తి దెబ్బతింటడం జరిగింది. ఒక 25% ఏమైనా అరటి తోటలు పనికి వస్తే ఏమైనా ఆశం తప్ప పసుపు, కంద అయితే 100% నష్టపోయాం. పంట పెట్టుబడి ఎంత మేరకు పెట్టారు? సుమారు ఇప్పటికి కందకైతే 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం, కౌలు పెట్టుబడి. కానీ పసుపు అయితే 1,50,000 రూపాయలు పెట్టుబడులు పెట్టాం. అదేవిధంగా అరటికి కూడా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. టోటల్గా రైతులైతే మ్యాక్సిమం 90% ఇప్పటికే కౌలు కానీ, విత్తనాలు కానీ, పెట్టుబడులు కానీ పెట్టున్నారు. ఇంకొక 10% పెడితే రైతులకి చేతికి వచ్చే టైంలో ఈ వరదలు వచ్చి రైతులకి అనేకంగా దెబ్బ కొట్టింది. లక్షల్లో నష్టపోయారు రైతులు, తేలుకోలేని దెబ్బ తగిలింది రైతులకి. రైతులకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ నష్టపరిహారం ఎంత మేరకు చేస్తా ఉన్నారు? రైతులు మొత్తం ఈ క్రాప్ బుక్ చేశారు. రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ వారు పొలాల పంటలన్నీ సేకరించి ఈ క్రాప్ బుక్ చేయడం జరిగింది. మొన్నే 2 రోజుల నుంచి అంతా రైతుల దగ్గర నమోదు చేసుకొని గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్కి సప్లై చేయడం జరుగుతుంది. ఏ రైతు ఏ పంట వేసాడు, ఎంత పొలం ఉంది, అదన్నీ ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ వేయటం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు సేకరించిన తర్వాత దాని మీద మరి ఏమి నిర్ణయం తీసుకుంటారు, ఎంత నష్టపరిహారం ఇస్తారు అనేది ఇంకా మరి తెలియజేయాలి, గవర్నమెంట్ తెలియజేయాలి. రైతులకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేస్తారు? రైతులకి గతంలో గత ప్రభుత్వాలు ఈ క్రాప్ బుక్ చేసి, కేవైసీ చేసి మరి పంట మొత్తం ఏదైతే రైతులు ఏ పంట వేశారో ఆ పంటకి అనుగుణంగా గవర్నమెంట్ వారి ఇన్సూరెన్స్ కడతం జరిగింది. దాని కడతం వల్ల ఫలితంగా మాకు రైతులకి లాస్ట్ ఇయర్ ఎకరానికి 52,000 రూపాయలు పసుపుకి ఇన్సూరెన్స్ రావడం జరిగింది. లైట్గా వరదలు వచ్చి పంట నష్టపోవడం జరిగింది. గతంలో కూడా జరిగినప్పుడు వాళ్ళు అంచనా వేసి దాంట్లో 50% నష్టం జరిగిందని దానికి 52,000 రూపాయలు పసుపుకి నష్టపరిహారం జరిగింది. అదేవిధంగా అరటి కానీ ఇంకా ఇతర పంటలు పోతే 10,000 రూపాయల కాడికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి గవర్నమెంట్ కూడా అదేవిధంగా మొత్తం పంటని ఇన్సూరెన్స్ కింద తీసుకొని గవర్నమెంట్ వారు ఎకరానికి కందకి కానీ, పసుపు కానీ, అరటికి కానీ కనీసం 1,00,000 రూపాయలు ఇప్పిస్తే కానీ రైతులు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండిద్దని, అదేవిధంగా ఏదైతే ఈ ఏరియాలో పంటల నష్టపోయిన రైతులందరికీ బ్యాంకుల్లో క్రాప్ లోన్లు తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కనీసం సంవత్సరం ఇంట్రెస్ట్ తీసేసి రెన్యువల్ చేసి మళ్ళీ లోన్ ఇచ్చే అవకాశం కల్పించాలని. నెక్స్ట్ మళ్ళీ కౌలు కట్టిన ఏ రైతు పొలం ఇవ్వడం కాబట్టి మళ్ళీ కౌలు కట్టాలన్నా, మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయాలన్నా పెట్టుబడి అవసరం కాబట్టి బ్యాంకు వాళ్ళు అవకాశం ఇచ్చి వడ్డీ వరకు రుణమాఫీ చేసి అసలు రెన్యువల్ చేసి మళ్ళీ లోన్ ఇస్తే నెక్స్ట్ పంటలు పండించుకుని రైతులందరూ సకాలంలో మళ్ళీ బ్యాంకులకి లోన్ కంప్లీట్గా కడతారని, ఆ వెసులుబాటు కూడా కల్పించాలని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టి మొత్తం రైతులకి పసుపుకి కానీ, కందకు కానీ, అరటికి కానీ మినిమం 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని. ఆ విధంగా చేస్తే రైతులు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయడానికి ఇబ్బంది లేకుండా చెప్పి నాకు రైతుగా ఉన్న అనుభవంతో నేను మీకు చెప్తున్నాను.